అంబాజీపేట వేరే లెవెల్ సినిమా. నిజంగా ఏంటంటే సినిమా చూసే వాళ్ళందరికీ అసలు స్టోరీలో ఉన్న కంటెంట్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. వేరే అంటే వేరే లెవెల్. నిజంగా థియేటర్లో ఒక మంచి సినిమా చూసానని ఫీల్ అయితే వచ్చిందన్న. రీసెంట్గా సుహాసన్ యాక్టింగ్ ఉంటుందన్న, వేరే లెవెల్. కాకపోతే హీరోయిన్ ఉంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, కానీ హీరోయిన్ కన్నా హీరోయిన్ పక్కన ఉన్న అమ్మాయిలు చాలా బాగున్నారు, అదైతే చెప్పాలి. స్టోరీ అయితే ఒక సింపుల్ స్టోరీ అన్న, కాకపోతే ఇందులో కొంచెం ప్రొడక్షన్ ఇంకా కొంచెం పెంచుంటే బాగుంది అనిపించింది. కంటెంట్ అయితే వేరే లెవెల్ కంటెంట్. ఆ మ్యూజిక్ కానీ, హీరో ఎంట్రీ ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఓకే సినిమా మంచి సినిమా చూశాను నేను అని గుండెల మీద చేసుకొచ్చే సినిమా అన్న ఇది. సుహాస్ అన్న అయితే ఇంకో హిట్ కొట్టాడని అయితే చెప్పుకోవాలి. ఇందులో ఉన్న బీజిఎమ్స్ కావచ్చు, స్టోరీ నెరేషన్ కావచ్చు, అన్నీ బాగున్నాయి. బట్ ఆ ప్రొడక్షన్స్ ఇంకొంచెం డబ్బులు పెట్టి తీసుంటే బాగుంది అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్లు అరే ఏదో ఒక షార్ట్ ఫిల్మో లేకుంటే ఇలాంటి సినిమా చేశారనే ఫీల్ అయితే వచ్చింది. అది తప్పించి సినిమా వేరే లెవెల్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మెసేజ్ ఎవరంటే కుల మీద ఉందంటారా? కుల మీద ఉందా సినిమా? మెసేజ్ ఎవరంటే మూవీ ఒక్క నిమిషమే కూడా చెప్తా. ఇందులో చెప్పండి ఇందులో కంటెంట్ ఏంటంటే అన్న, ఇందులో కంటెంట్ చాలా డిఫరెంట్ కంటెంట్ అన్న. ఎంత అంటే నేను స్టోరీ లైన్ చెప్పాలనుకోవట్లేదు, థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రిచ్ కిడ్కి పూర్ కిడ్కి జరిగే డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి దాని గురించి చాలా బాగా చూపించారు. నాకు అది చాలా బాగా అనిపించింది. థియేటర్లో మాత్రం మీరు నిజంగా ఒక్కొక్క సీన్కి చాలా ఎక్సైట్ అయిపోతారు. అరే మనం సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే రాదన్న. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయేసి అరే ఇది జరుగుతుంది కదా, రీసెంట్గా చూసాం కదా ఇక్కడ అలా జరిగిందే, ఈ ఫీల్ అయితే వస్తుంది అన్న. సినిమా అంత బాగా తీసుకెళ్ళారు సినిమాని. ఆ నరేషన్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, కొన్ని డైలాగ్స్ అయితే మస్తు గుర్తుంటాయన్న మనకి. ఎందుకంటే చాలామంది అస్సలు లీక్ చేయొద్దు. థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.